హలో యాస్పిరెంట్స్, టీజీపీఎస్సీ గ్రూప్ 1 సంబంధించిన అఫీషియల్ కీ అయితే రిలీజ్ చేశారు. ఈ అఫీషియల్ కీని మనం అబ్జర్వ్ చేసినట్లయితే 5-6 క్వెషన్స్‌కి మన అబ్జెక్షన్ రైజ్ చేస్తే మార్క్స్ యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, ఆ 5-6 క్వెషన్ కూడా మనం ఈ సెషన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. దానికి సంబంధించి మీరు అబ్జెక్షన్ ఆల్రెడీ రైజ్ చేస్తే మనకు 5-6 మార్క్స్ యాడ్ అవుతాయి. అదేవిధంగా కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉండొచ్చు, ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ కూడా మనం ఈ సెషన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, కమింగ్ టు ద వీడియో, మనకి ఈ ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ టైపు. సో, ఈ ఆబ్జెక్టివ్ టైప్‌లో మనకు 150 క్వెషన్స్ ఇస్తారు, 150 మార్క్స్ అనమాట. దేర్ ఈజ్ నో నెగెటివ్ మార్కింగ్. సో, నెగెటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అందరూ కూడా అన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది. సో, అఫీషియల్ కీని మనం ఒకసారి చూద్దాం. పద్య భాగంలో సాహిత్య అకాడమీ 2023 అవార్డు గ్రహీతలను వారికి అవార్డు వచ్చిన భాషల్లో జతపరచండి అన్నాడు. సో, అఫీషియల్‌గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మాత్రం విజయ్ వర్మ డోగ్రీ అని, అరుణ్ రంజన్ మిశ్రా సంస్కృతం అని, మన్సూర్ బాన్హాలి అనేవాళ్ళు కశ్మీరీ, వినోద్ జోషి గుజరాత్ అని ఇచ్చారు. మార్చి 2024లో ఈ క్రింది వాళ్ళు ఎవరు ఎలక్షన్ కమిషనర్స్‌గా నియమించబడ్డారని చెప్పారు. జ్ఞానేష్ కుమార్, సుబ్బీర్ సింగ్ సంధు అన్నమాట. ఆదిత్య ఎలవన్కు సంబంధించిన ఈ క్రింది ఇచ్చిన వాక్యాలు ఏది ఒప్పు, ఏది కరెక్ట్ అన్నాడు. ఆదిత్య ఎలవన్ యొక్క కక్ష భూమి నుండి దాదాపు 150 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎస్, ఈ మిషన్ కరోనల్ మాస్ ఇంజెక్షన్స్ అర్థం చేసుకుని ఉపయోగపడుతుంది. సో బోత్ ఆర్ ట్రూ. 2023 సంవత్సరం నోబెల్ బహుమతికి సంబంధించిన వాటిని సబ్జెక్ట్ వారీగా జతపరచండి అన్నాడు. సో, సబ్జెక్ట్ వారీగా జతపరచండి అంటే మనకి ఇక్కడ అఫీషియల్ క్లిప్ ప్రకారంగా చూసుకుని జాన్కి వచ్చేసరికి మాత్రం సాహిత్యము, నర్గిషము శాంతి, ఎలెక్స్ కెమిస్ట్రీ, పేరెంట్సము ఫిజిక్స్. G20 గురించి క్రింది వాక్యాలు ఏది ఒప్పు అన్నాడు. సో, 1 డిసెంబర్ 2022 నుండి 30 నవంబర్ 2023 G20 భారతదేశం అధ్యక్షత వహించింది. ట్రూ. ఏ ఇస్ ట్రూ. సో, అదే మనం ఎలిమినేషన్ కూడా చేసుకోవచ్చు. ఇందులో ఆప్షన్స్ బేసిస్గా మనం ఎలిమినేషన్ చేయొచ్చు. సో, ఇక్కడ మనకి 2023 నాటికి న్యూజిలాండ్ G20లో సభ్య దేశము, ఇది రాంగ్. G20 అంతర్జాతీయ మానవీయ సహకారానికి సంబంధించిన ఒక ప్రసిద్ధ ఫోరం, ఇది రాంగ్. G20 1998 స్థాపించబడింది. ఎప్పుడైనా సరే మనకి ఈ డేట్స్ మెన్షన్ చేసినప్పుడు, డేట్స్ కానీ ఇయర్స్ కానీ మనకి ఇచ్చినప్పుడు మాత్రం అది ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ అవుతుంది. ఒకసారి మనం చూసుకోవాలి. సో, ఆప్షన్ 4, 6. క్రీడాకారులు జతపరచండి అన్నారు. క్రీడాకారులు జతపరచండి అన్నప్పుడు ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే ప్రవీణ్ వచ్చేసరికి మాత్రం ఆర్చరీ, ఆల్రెడీ ఒకటి తెలుసు కాబట్టి దాన్ని బట్టి మీరు ఎలిమినేషన్ చేసుకోవచ్చు. అలాగే సింగ్ రాజ్ వచ్చేసరికి షూటింగ్, ఆర్యన్ వచ్చేసరికి జిమ్నాస్టిక్స్, జే శ్రీమతి సైక్లింగ్ అనమాట. 7th క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ 7th క్వశ్చన్ ఏముందండి, 10 ఫిబ్రవరి 2024 రాష్ట్ర శాసనసభకు సమర్పించిన తెలంగాణ రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి క్రింది రంగాల అంశాలను ప్రతిపాదించిన కేటాయింపుని మనం ఆరోహణ క్రమంలో మార్చండి అన్నాడు. సో, ఆరోహణ క్రమంలో మార్చండి అయినప్పుడు ఫస్ట్ చూసుకుంటే వైద్యం మరియు ఆరోగ్యము, తర్వాత వచ్చేసినప్పుడు విద్య, తర్వాత విద్య కేటాయించారు, తర్వాత షెడ్యూల్ కులాల సంక్షేమం, తర్వాత మూలధన వ్యయం. ఆరోహణ క్రమంలో అమర్చమన్నాడు కాబట్టి తర్వాత వైద్యం మరియు ఆరోగ్యం, తర్వాత విద్య, తర్వాత షెడ్యూల్ కులాల సంక్షేమం, మూలధన వ్యయం, బడ్జెట్ ఓటాన్. ఈ క్రింది ఏ 2 దేశాలు జనవరి ఫిబ్రవరి 2004లో సతా తన్సిక్ అనే సంయుక్త సైనిక విన్యాసం చేశాయి అన్నారు. ఇండియా, సౌదీ అరేబియా. సదా తన్సిక్ అనే సైనిక విన్యాసం ఇండియా, సౌదీ అరేబియా చేశాయి. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రచురించిన ది ఇండియా స్ట్రీట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 ప్రకారము 2021లో నమోదైన అటవీ ప్రాంతము ఈ క్రింది ఉన్న భౌగోళిక ప్రాంత విస్తీర్ణ శాతాన్ని బట్టి క్రింది రాష్ట్రాలను అవరోహణ క్రమంలో అమర్చండి అన్నాడు. అవరోహణ క్రమంలో అమర్చండి అంటే మనం ఇక్కడ గమనించుకున్నట్టు అవరోహణ క్రమంలో ఫస్ట్ సిక్కిం, తర్వాత అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరం, ఇది ఆన్సర్. సో, సిక్కిం అనమాట. అవరోహణ క్రమంలో మార్చండి సిక్కిం. సో, సిక్కిం తీసుకుంటూ తర్వాత అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరం.
అగ్నిపైకి సంబంధించిన ఏది కరెక్ట్ అనడు, ఒప్పు అనడు మరి కరెక్ట్. సో తీసుకుంటే మనకి ఇది 3 దశల ఘన ఇంధన ఇంజిన్ ఉపయోగిస్తుంది. ఓకే. దీనికి 2000 కిలోమీటర్ల పరిధిలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం మాత్రమే ఉంది. ఎక్స్ట్రీమ్. దీన్ని దేశీయంగా డిఆర్డిఏ అభివృద్ధి చేసింది. ఓకే. ఇది మల్టిపుల్ డిసెంబర్ టార్గెట్ రీహంటర్ వెహికల్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. సో ఆప్షన్ తీసుకుంటే బి ఎలిమినేట్ చేశాను, ఇది ఎలిమినేట్ చేస్తే ఆప్షన్ 3 కానీ 4 కానీ అవ్వాలి. సో ఇది డి అన్నది మల్టిపుల్ డిపెండబుల్ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీ అన్నది రాంగ్ అనమాట. సో ఆన్సర్ ఈస్ 4. అక్టోబర్ 2023 తర్వాత భారత ఎన్నికల సంఘం ఓటర్ అవగాహన మరియు విద్య గురించి ఎవరిని జాతీయ స్థాయి పేరు గల వ్యక్తిగా నియమించింది? జాతీయ స్థాయి వ్యక్తిగా నియమించింది అన్నాడు మనకి రాజ్ కుమార్ రావు అన్నమాట. గగన్యాన్ గురించి క్రింది వాక్యాలు ఏది కరెక్ట్ అన్నాడు? LVM-3 రాకెట్ గగన్యాన్ మిషన్లను వాహక నౌక. ఓకే. ఇది ఘన ద్రవ దశ మరియు క్రయోజనిక్ దశను కలిగి ఉంది. ఓకే. దీనిలో క్రూ మాడ్యూల్ మరియు సర్వీస్ మాడ్యూల్ కలిగి ఉన్న ఆర్బిటల్ మాడ్యూల్ ఉంది. ఓకే. ఇది భూమి యొక్క కక్ష 500 కిలోమీటర్ కక్షలో 5,000 సిబ్బంది ప్రవేశపెట్టిన కూడా మానవ అంతరిక్షం. ఇది తప్పు. సో ఆన్సర్ ఈస్ 1 ABC. కాన్ఫరెన్స్ ఆఫ్ ఫారెస్ట్ COP26 ఏ దేశంలో జరిగింది అన్నాడు? యూకే గ్లాస్గో. కాన్ఫరెన్స్ ఆఫ్ ఫారెస్ట్ గ్లాస్గో యూకేలో జరిగింది. 14. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఈ క్రింది వాళ్ళు ఎవరిని సాహిత్యం మరియు విద్యకు సంబంధించిన సంవత్సరం పద్మశ్రీ అవార్డు అండి. 14 పద్మశ్రీ అవార్డు తీసుకుంటే మాత్రం సోమ్లాల్కి వచ్చింది. ఖ్యాతావత్ సోమ్లాల్ పద్మశ్రీ సాహిత్యము మరియు విద్యకు అన్నమాట. 8వ అంతర్జాతీయ మ్యారిటైమ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ 2023 ఏ దేశంలో జరిగింది? సింగపూర్లో జరిగింది. సింగపూర్. 8వ అంతర్జాతీయ మ్యారిటైమ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ 2023 సింగపూర్లో జరిగింది. బెల్ట్ అండ్ రోడ్ ఇన్సెంటివిటీస్కి సంబంధించి కింది వ్యాఖ్యలను ఎవరైనా గ్రహించండి అన్నాడు. ఇన్సెంటివ్స్ ఇది కరెక్ట్ అని చెప్పినా సరిపోతుంది. ఇది 2013లో చైనాచే రూపొందించి ప్రారంభమైన ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్. ట్రూ. ఆసియా, ఆఫ్రికా, యూరప్ల మధ్య భూ సముద్ర మార్గాలను ఏర్పరచుకున్న చైనా తన సాఫ్ట్ పవర్ను బలీయం చేయడానికి ఉద్దేశించింది. సరే. సో 2 కరెక్ట్. ఎక్స్ట్రీమ్ సంబంధించి ఓవర్సీట్ అయ్యాయి. జెనోసైడ్ కన్వెన్షన్గా పిలువబడే జాతి విధ్వంస నేరం యొక్క నివారణ మరియు శిక్ష 1948 పరిధి కలిగిన సంస్థ అన్నాడు. ఇక్కడ మనం అంతర్జాతీయ న్యాయస్థానం. ఓకే. ఇది కూడా కరెక్టే. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఇది కూడా కరెక్టే. మరి ఈ రెండాట్లో ఆప్షన్ ఏది తీసుకుంటుంది అనేది మనం చూడాలి. సో 2 ఆప్షన్లు కూడా కరెక్టే. జెనోసైడ్ కన్వెన్షన్ పిలువబడే జాతి విధ్వంస నేరం యొక్క విచారణ శిక్షణ తీసుకుంటుంది. క్రిమినల్ కోర్టు తీసుకుంటుంది, న్యాయస్థానం కూడా హెచ్చరిస్తుంది. సో 2 ఉంటాయి. బిమ్స్టిక్ సెక్రటరీస్ జనరల్ కాలానది కూడా శ్రేణిలో అమర్చండి అన్నాడు. చూసుకుంటే సుమిత్ నకుందల, షహీదుల్ ఇస్లాం, టంజిన్ లేక్పాల్, ఇంద్రపాణి పండిట్ బిమ్స్టిక్ సెక్రటరీ జనరల్స్ అన్నమాట. అమర్చారు. సరైనవి అడిగాడు. ఐక్యరాజ్య సమితిలో 6 ముఖ్య అంగాలు కలవు. సర్వప్రతినిధి సభ మొత్తం సభ్యుల ప్రతినిధి కలిగిన ఒకరిని సమాన ఓటు కలిగి ఉంటుంది. ఎస్. ఐక్యరాజ్య సమితి అంగం అంతర్జాతీయ క్రిమినల్ దేశాల మధ్య వివాదాలు. ఐక్యరాజ్య సమితి అంగమైన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు దేశాల మధ్య వివాదం పరిస్థితి. తప్పిది. ఐక్యరాజ్య సమితి ఆర్థిక సాంఘిక మండలి ముఖ్యమైన ప్రపంచ ఆర్థిక సాంఘిక అంశాలపై చర్చలను సౌలభ్యపరిచే విధానం సూచించింది. ఎస్. సో సి తప్పు కాబట్టి ఆప్షన్ 1955 బాండింగ్ సమావేశం కింది వాటిలో దేనికి ప్రతినిధి అన్నాడు? అలీనా ఉద్యమం. సో 1955 బాండింగ్ సమావేశం అన్నది అలీనా ఉద్యమం అన్నమాట.
బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ సంబంధించి క్రింది అంశాలను గ్రహించండి అన్నాడు. బ్రెటన్ వుడ్స్ అనేది కాన్ఫరెన్స్ 1940లో అమెరికాలో న్యూ హోప్ ట్రైల్లో సిద్ధాంతర అంతర్జాతీయ ఆర్థిక క్రమం చర్చించడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ అంతర్జాతీయ ద్రవ్యనిధి మరియు ప్రపంచం ఓకే 2 కరెక్ట్. 4 మార్చి 2024 రోజున భారతదేశం యొక్క వేగవంతమైన స్వదేశీ బ్రీడర్ రియాక్టర్లో మూల పదార్థాన్ని అమర్చి నిర్వహించబడిన ప్రదేశమే చూసుకుంటే కల్పకం తమిళనాడు. భారతదేశ వేగవంతమైన స్వదేశీ బ్రీడర్ రియాక్టర్ సో మూల పదార్థాన్ని అమర్చిన ప్రదేశం కల్పకం తమిళనాడు. ఆల్రెడీ మీకు క్వశ్చన్స్ తెలుసు కాబట్టి స్పీడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మరి లెంత్ అవుతుంది. క్రింది వాటిలో ఏ ప్రత్యేక హార్మోన్ కీటకానికి సంబంధించింది మరియు ప్రత్యేకంగా గల హార్మోన్ కాదు? చూసుకుంటే జివానల్. ప్రత్యేక హార్మోన్ కీటకానికి సంబంధించినది మరియు ప్రత్యేకంగా మొక్కలు గల హార్మోన్ కాదని చెప్పాడు జివానల్. పశు విప్లవానికి ఎల్లో అనమాట. ఎల్లో రెవల్యూషన్ ఏంటి మనకి? పశు విప్లవానికి ఏంటి మనకి? నూనె గింజలు రకానికి సంబంధించింది. ఈ క్రింది వాళ్ళు ఏ రకమైన శక్తి నిల్వ సిస్టమ్ ప్రస్తుతానికి అగ్రగామి ఎలక్ట్రికల్ వాహనాలు ఉపయోగపడుతుంది అన్నాడు కాబట్టి లిథియం అండి. లిథియం అయాన్ బ్యాటరీ ఉపయోగిస్తారన్నమాట. ఓకే, నిల్వ సిస్టమ్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అన్నమాట. ప్రస్తుతం అగ్రగామి ఎలక్ట్రికల్ వాహనాలు ఉపయోగించేది లిథియం అయాన్ బ్యాటరీ. భారతదేశ అడవి స్థాయి నివేదిక ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ తీసుకుంటే 2021 ప్రకారం దేశం యొక్క భౌగోళిక విస్తీర్ణం అడవులు సుమారుగా ఎంత ఉన్నాయి మనకి? 21.7%. 21.7%. ఈ క్రింది వాటిలో ఏ సౌష్టము జంతువుల్లో కనిపించదు అన్నాడు. యాక్చువల్గా అఫీషియల్గా వృత్తాకార సౌష్టం ఇచ్చాడు, బట్ అసౌష్టం కూడా అవ్వచ్చు. బట్ ఇది కూడా అబ్జెక్షన్ రైట్ చేయండి. ఓకే, వృత్తాకార అసౌష్టం అని అన్నాడు కానీ బట్ ఇది కూడా అసౌష్టం కూడా అవ్వచ్చు, కనిపించదు అన్నాడు. ఇది కూడా అబ్జెక్షన్ రైట్ చేసి. 28 ఈ క్రింద ఉపగ్రహములను వాటిని ప్రయోగించిన సంవత్సరాల్లో జతపరచండి అన్నాడు. మనకి ఇక్కడ ఒకటి తెలిసినా సరే ఎలిమినేషన్ ప్రాసెస్లో మనం వెళ్ళిపోవచ్చు. 28 భాస్కర్ 2 వచ్చేసరికి 81. సో భాస్కర్ 2. జీసాట్ 10. జీసాట్ ఎప్పుడు 12 అయింది. సో A to B5. సో ఈ ఆప్షన్ 2. భాస్కర్ 2 వచ్చేసరికి 81. జీసాట్ 2012. IRS 1A 88. ఇన్సాట్ 1D 90. కోవాక్సిన్ అనే స్వదేశీ COVID-19 టీకాను ఉత్పత్తి చేసిన భారతీయ సంస్థ అన్నది. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే భారత బయోటెక్. సో ఇది కన్ఫామ్. సో 1 ఈజ్ ఆన్సర్. ఆప్షన్ 1 కానీ 3 కానీ అవుతుంది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. కోవాక్సిన్ అన్నాడు. ఇది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అన్నది కోవిషీల్డ్. సో ఇది కాదు. సో 2 కాన్స్టర్ అంటే మనకు 1 కానీ 3 కానీ అవుతుంది. 4 అంటే 4 అవ్వాలి, 3 అవ్వాలి. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆస్ట్రాజెనిక్ ఇది అసలు కాదు. భారత వైద్య పరిశోధన. సో 1-4 ఆన్సర్. భారత వైద్య పరిశోధన పాలక సంస్థ, జాతీయ వైరాలజీ సంస్థ 2. సో 1-4 ఈజ్ కరెక్ట్. 32 విజయవంతంగా భారత చంద్ర ల్యాండర్ చంద్రుని ఉపరితలం తాకడానికి సంబంధించిన వాక్యాన్ని పరిశీలించండి అన్నాడు. మనకి చంద్రయాన్ 2 కాదు, ఫెయిల్యూర్. సో 14 జూలై 23 రోజు సతీష్ ధావన్ వైమానిక ప్రయోగించింది. 23 ఆగస్టు 2023 రోజున ఇండియా కాలానగం ప్రకారం సాయంత్రం 6 గంటలకు అవుతుంది లోనర్ తనని తాకింది. సో దిస్ ఈజ్ ఆన్సర్. భారతదేశంలో ఎక్స్లో ఉన్న రామన్ ప్రయోగ సంస్థను 1948 వైలో స్థాపించారు. ఎక్స్ వైల మధ్య అంటే ప్లేస్ చెప్పాలన్నమాట. సో ఎక్స్ వైలు వరుసగా ఏ ఊరు అన్నాడు. 31 ఇక్కడ మనకి భారత్లో బెంగళూరులో రామన్ ప్రయోగ సంస్థను 1948 సివి రామన్ స్థాపించారన్నమాట బెంగళూరులో. చంద్రుని యొక్క ఉపరితల భూగర్భ శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి సంయోజన మరియు ఎక్స్ ఆవరణ కొలతను ప్రయోగించడానికి
8 ప్రయోగ పరికరాలను కలిగిన మూటలను చంద్రయాన్-2 తన వెంట తీసుకెళ్ళింది. అందులో ముఖ్యమైన ఒక ప్రయోగ క్లాస్ ఈ క్రింది ఇవ్వబడిన వాటిలో ఏ వివరాలు సరైనవి కావు అన్నాడు. సరైనవి కావు. తప్పన్నమాట. తీసుకుంటే మాత్రం అఫీషియల్ క్యూ ప్రకారంగా ఏ, డి అని ఆన్సర్ ఇచ్చారు. చూస్తే క్లాసులు అనే చంద్రయాన్ గల ఒక సున్నితమైన అధిక లక్షణం వర్ణపటం మాపని తప్పది. క్లాస్ అనే ఒక ప్రతిదీప్తి వర్ణపటం మాపం ఇది తప్పు. ఈ రెండు తప్పు. ఈ రెండు కరెక్ట్ అన్నమాట. అంటే చంద్రుని యక్షకిరణ ప్రతిదీప్తి వర్ణపటాన్ని క్లాస్ కొలుస్తుంది. మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్ ఇవన్నీ చూసుకుంటే ఎక్స్ఆర్ఎఫ్ అనే సాంకేతిక పరిజ్ఞానం గుర్తించవచ్చు. అంటే ఏడి అనేది తప్పు. ఈ రెండు విషయాలు గుర్తించండి, గమనించండి అన్నాడు. పిసి మహాలనోబిస్ అనునాతన అధిక ప్రజాదరణ కలిగి కొత్త నమూనా పద్ధతిని పరిచయం చేయగల ఒక పేరున్న భారత గణితీయ గణిత శాస్త్రవేత్త. సో గణాంక శాస్త్రవేత్త ఓకే కరెక్ట్. 33 ఓకే. మ్యాగ్నస్ సహాయ భౌగోళిక శాస్త్రంలో భౌతిక పరిస్థితులు వివరించిన ఉపయోగించే సహాయకంగా అభివృద్ధి ప్రసిద్ధంగా భౌగోళిక శాస్త్రం ఇదైతే కదా. సో ఏ ఇస్ కరెక్ట్. ఓకే. నాలుగు మనకి ఆన్సర్ భారత శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞాన విభాగం శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞానానికి సంబంధించిన క్రింద కార్యక్రమాన్ని పరిగణించండి అన్నాడు. ఇక్కడ ప్రణాళిక బలపరచడం, ఉన్నత స్థాయి చేరడం మరియు జీవనోపాధి స్థానిక ఆవశ్యకతలు తీర్చిదిద్దడం. ఓకే. వికలాంగుల వృద్ధులకి సాంకేతిక విజ్ఞానం, ఓకే. గిరిజన విజ్ఞాన శ్రేణి ప్రణాళిక, ప్రేరణాత్మక పరిశుభ్ర శాస్త్రం అనుసరించడం. విజ్ఞాన ప్రణాళిక అన్నది ఇది ఒక తప్పు. సో ఆన్సర్ ఏబిటి. 35 భారతదేశ ఔషధ రంగం సంబంధించి క్రింది వ్యాఖ్యలను గమనించండి. భారతదేశ బ్యూరో ఆఫ్ పిఎస్సిఎల్స్ తీసుకుని పిఎస్సి బీపీఐ తీసుకుని జన ఔషధ జనరల్ ఔషధుల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. ఓకే. నెక్స్ట్ 2000 మార్చిన ప్రధానమంత్రి జన ఔషధాల కేంద్ర సంఖ్య 10,000 వరకు పెంచాలి భారత ప్రభుత్వం లక్ష్యంగా చేరుకుంది. ఈ రెండు వాటికి అసలు సంబంధం అవుతుంది లేదు. రెండు కరెక్ట్ కానీ సంబంధం అయితే లేదు. 36 జల్ జీవన్ మిషన్ భారత ప్రభుత్వ కార్యక్రమం జల్ జీవన్ మిషన్ పరంగా క్రింది ఒకటి సరైన చెప్పండి అన్నాడు. రైట్ చెప్పండి. ఆన్సర్ చూస్తే మాత్రం ఖచ్చితంగా మనకి ఏబిడి అయితే ఇవ్వడం జరిగింది. అంటే 2019 హర్ఘర్ ఫజల్ ప్రథమ యజ్ఞం ప్రారంభించబడింది. తర్వాత ఆగస్టు 2020 నాడు మొదటిసారిగా గుర్తించబడ్డ హర్జల్ రాష్ట్రం గోవా. పర్సంటేజ్ పరంగా చూసుకుంటే ఇది కూడా రైట్ అవ్వచ్చు చూడండి. సో 73.7 అధికంగా గృహ యజమానులకు లైదూరాన్ని అందిస్తుంది. భారతదేశ జాతీయ సైన్స్ దినోత్సవానికి సంబంధించిన వివరాలను గమనించండి. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2020 తేదీ ఓకే ఇది కరెక్ట్. ఏ ఇస్ కరెక్ట్. సో ఆన్సర్ 1 తప్పు. సో 2, 3, 4 తీసుకోండి. ఇది రామన్ ఫలిత ఆవిష్కరణ ప్రకటన సంస్థ ఓకే ఇది గారు కరెక్ట్. సో బి కరెక్ట్. సో ఆన్సర్ బి లేదు కదా ఆన్సర్ 2. ఓకే. భారతదేశంలో మరియు వెలుపల కృత్రిమ మేధస్సును ప్రోత్సహించడానికి ప్రారంభించిన కేంద్ర కార్యక్రమం పేరు తీసుకుంటే ఇండియా ఏఐ. కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. క్రింది నోబెల్ గ్రహీతల పేర్లను వారి బహుమతులు స్వీకరించిన కాలానుక్రమంగా అమర్చండి అన్నాడు. మనం చూసుకుంటే ఫస్ట్ సివి రామన్, తర్వాత హరిగోవింద్ కరోనా, బి తర్వాత సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్, వెంకటరామన్ రామకృష్ణన్. ఇస్రో రాకెట్ల క్రమం వాటి మూల్యభారం ఆధారంగా అమర్చండి అన్నాడు. ఉపగ్రహ ప్రయోగ వాహనము, ఆగ్మెంటెడ్ ఉపగ్రహ వాహనము, అలాగే పోలార్ ఉపగ్రహ వాహనము, జియో సింక్రనస్ ఉపగ్రహ వాహనము. ఇక్కడ మనకి చట్టము దాన్ని ఆమోదించిన సంవత్సరం చెప్పాడు. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒకటి తెలిసిన సరే మనం ఎలిమినేషన్ చేసేవచ్చు. అటవీ పరిరక్షణ చట్టం తీసుకున్నాం అనుకోండి 1980లో వచ్చింది A5. సో ఆప్షన్ 1 కానీ 4 కానీ అవుతుంది. సో ఆఫీషియల్ ఆప్షన్. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం వచ్చేసరికి 2010. వన్యప్రాణులు 72. సో ప్రమాదకరమైన వ్యర్థాలు నిర్వహణకి సంబంధించింది 2016. జీవ వైవిధ్య చట్టం
2002 అనమాట. జీవ వైవిధ్య చట్టం 2002. సో పేస్ ఈ క్రింది వ్యాధులను వాటి వ్యాపించే రకంతో పోల్చండి అన్నాడు. ఇక్కడ ఆప్షన్ చూస్తే ఇప్పుడు క్వశ్చన్ మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఆప్షన్ అయితే ఇలా ఇచ్చారు. అంటే ఏంటి? కలరా అన్నది ఏంటి? నీటి ద్వారా, ఆహారం ద్వారా కూడా వస్తుంది. కలరా అన్నది నీటి ద్వారా, ఆహారం ద్వారా కూడా వస్తుంది అన్నమాట. సో అది ఆప్షన్ అయితే ఇది కూడా చూసుకోండి. ఫైలేరియా, చిత్తడినేల దుర్వాసన, క్షయవ్యాధి గాలి ద్వారా వస్తుంది. ఇది కూడా ఆప్షన్ మీరు తప్పు అయితే మాత్రం అబ్జెక్షన్ రైట్ చేసుకోండి. 43 సమస్య సరైందనమాట. మొదటి పోఖ్రాన్ ప్రయోగం ఒక ప్రశాంత న్యూక్లియర్ పేలుడుగా భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వర్ణించింది. ఈ న్యూక్లియర్ పరీక్షకు సాంకేతిక వాహనం స్మైలింగ్ బుద్ధ. సూపర్. ఇక్కడ విటమిన్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయని జతపరచడం జరిగింది. 44 చూసుకుంటే మనకి ఎఫిషియల్ ఆన్సర్ తీసుకుంది. విటమిన్ ఏ రేచీకటి సంబంధం, విటమిన్ B1 వేరే వేరే, విటమిన్ డి అన్నది రికెట్స్, విటమిన్ సి స్కర్వీ వ్యాధి సంబంధించి. 45 సి ఇచ్చారు. గ్రీన్ హౌస్ ఆయిల్కి సంబంధించిన వ్యాఖ్యలు సరే. గ్రీన్ హౌస్ ఆయిల్ భూమి నుండి వెలువడే అధిక తరంగదైర్ఘ్యాల వికిరణం సూచిస్తుంది. ఓకే. భూమి ఉపరితలం మరి వాతావరణం వేడి కావడానికి గ్రీన్ హౌస్ కలిపి కరెక్టే. గ్రీన్ హౌస్ ప్రభావం వల్ల ఎల్ నీనో ప్రభావం కలుగును. ఓకే. క్యోటో ప్రోటోకాల్ మరి ప్రత్యక్ష గ్రీన్ హౌస్ CO2 మరియు మీథేన్. సో ఓకే, ఆప్షన్ ఈస్ సాధారణంగా ఉపయోగించే ఔషధాలు మరియు వాటి యొక్క మూలాలు జతపరచండి అని. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే పెన్సిలిన్ అంతేగా, పెన్సిలిన్ ఫంజీ A3 ఆప్షన్ 1 or 4. ఎల్డిపో B1 ఎల్లుంచండి. క్వినైన్ పసుపచ్చని శంకోన, టాక్సోల్ పసిఫిక్యూ. నెక్స్ట్ త్రాగునీటి ప్రమాణం మరియు ఆమోదయోగ్యమైన అవధులకు సంబంధించిందని జతపరిచింది అన్నాడు. సో ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే ఆప్షన్ A2 ఫెర్రస్ 0.3, మ్యాంగనీష్ 0.9, C3 జింక్. కాంతి రసాయన స్మాగ్ ఏర్పడే అంచులు సరైన క్రమంలో అమర్చున్నాను. NOx మరియు వారి VOS ఉద్భవం. సో NOx మరియు VOS చర్యల వల్ల ఓజోన్ ఏర్పడడం. ఓజోన్ మిగతా కలుషులతో చర్య నుండి NOT మరియు నైట్రస్ ఆక్సైడ్ ఆక్సిజన్ ఏర్పరచడం. నైట్రస్ ఆక్సైడ్ మరియు హైడ్రోకార్బన్ చర్య వల్ల పెరాక్సీ ఎసిలిక్ నైట్రేట్ ఏర్పడతారు. సో ఇది 4 కూడా కరెక్టే. ధ్రువ సుడిగుండం విచ్ఛిన్న ఓజోన్ పొర స్థిరీకరణకు దోహదం చేస్తుంది. ఎందుకంటే ఓజోన్ నాశనం చేస్తే క్లోరో రూపాలు విక్షేపం చేస్తాయి కాబట్టి. ధ్రువ సుడిగుండం విచ్ఛిన్న ఓజోన్ పొర స్థిరీకరణ దోహదం చేస్తుంది. ఎందుకంటే ఓజోన్ నాశనం చేసే క్లోరిన్ రూపాలు విక్షేపం చేస్తాయి. వాతావరణ మార్పు ప్రభావానికి సంబంధించిన సరైన వాక్యాలను సమ్మతిని ఎన్నుకోండి అన్నాడు. సముద్ర మట్టం పెరగడం ఎక్కువ తీవ్రమైన హరికేన్ జాతులు వలస. సో ఇది కరెక్ట్. 2024-25 సంబంధించి ఆర్థిక సంబంధించి 10 ఫిబ్రవరి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రకారం మొత్తం ఏమి ఎంత అన్నాడు? 2,76,000 కోట్లు. డైరెక్ట్ కరెంట్ బిల్ క్వశ్చన్. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2023 అందజేసిన దత్తాంశం ప్రకారం 2023-24 తెలంగాణ రాష్ట్రీయ ద్వితీయ రంగం యొక్క స్థూల రాష్ట్ర విలువ చూసుకుంటే మాత్రం ధరలు తీసుకున్న నిర్మాణం ద్వితీయ రంగం వాటా సుమారు ఎంత ఉంది? 19%. ఈ క్రింది పథకాలలో ఏది రసాయన రహిత సమాజ వ్యవస్థను ప్రోత్సహించి ఉద్దేశించబడింది అన్నాడు. చూసుకుంటే మన భారతీయ ప్రాకృతిక కృషి పద్ధతి అని ఇచ్చాడు. ప్రాకృతిక కృషి పద్ధతి అన్నమాట. అంటే ఏంటి? రసాయన రహిత సహజ వ్యవసాయం.
తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక మరియు గణాంక రైటర్ ప్రచురించే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ తాత్కాలిక అంచనాలు 2023 ప్రకారం తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఏది ఒప్పు అన్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2023 22-23 తెలంగాణ రాష్ట్ర స్థూల రాష్ట్రీయ దేశోత్పత్తి ప్రస్తుత ధర 13 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉంది. సో ఏ ఇస్ కరెక్ట్. ద రేట్ అనేది ఇది తప్పు. ఏ ఆన్సర్ కరెక్ట్. 24. సుస్థిర అభివృద్ధి లక్ష్యం 2 యొక్క లక్ష్యం 2 యొక్క సాధించిన పురోగతి సంబంధించిన వాళ్ళు ఏది ఒప్పి అన్నాడు. ఒప్పు అంటే మనకి ఇక్కడ 2030 నాటికి ప్రపంచ శూన్యలో 0 ఆకలి లక్ష్యం సాధించే పరిస్థితుల్లో లేదు. వివిధ రకాలుగా ఉన్న పోషకాల యొక్క భారం సవాలు ఉంది. ఓకే. 55. గృహ వినియోగ వ్యయ సర్వే 2022-23 ప్రకారంగా సరైన చెప్పమంటుంది. ఛత్తీస్గఢ్ యొక్క గ్రామీణ మరియు పట్టణ తలసరి ఆదాయం అతి తక్కువ ఉంది. సి ఆన్సర్ చూసుకుంటే సిక్కిం యొక్క గ్రామీణ మరియు పట్టణ తలసరి ఆదాయం అతి తక్కువ ఉంది. సరే కరెక్ట్. డిఫరెన్షియేట్ అంటున్నాడు. ఇది గృహ వినియోగ వ్యయ సర్వే సంబంధించిన కరెంట్ అఫైర్ రిలేటెడ్ క్వశ్చన్ అన్నమాట. మధ్యంతర కేంద్ర బడ్జెట్ 2024 సంబంధించిన విషయం కూడా ఏది కరెక్ట్ అని అడిగారు. ఇక్కడ గమనించుకున్నట్లయితే కేంద్ర బడ్జెట్ మొత్తం వ్యయంలో లింగ బడ్జెట్ వాటా ఎంత 6% కంటే ఎక్కువ ఉంది. ఓకే కరెక్ట్. అంచనా వేయబడిన ద్రవ్యలుడు స్థూల దేశీయోత్పత్తి 5% కంటే ఎక్కువ ఉంది. ఇది కూడా కరెక్ట్. అంచనా వేయబడిన పన్ను రాబడి 25 లక్షల కోట్ల రూపాయలు తక్కువగా ఉంది. ఇది డౌట్. సో తీసుకుంటే సి డౌట్ కాబట్టి లేదు డౌట్. ఆన్సర్ 1 కానీ 4 కానీ. 2023-24 అంచనాలు పోలిస్తున్నప్పుడు 2024 బడ్జెట్ లింగ దేశంలో 20 శాతం ఎక్కువగా ఉంది. ఇది ఎక్స్చేంజ్ రేట్. సో ఆన్సర్ ఇస్ 57.1. భారతదేశ పంచవర్ష ప్రణాళికకు సంబంధించి క్రింది వాక్యాలు ఏది కరెక్ట్ అన్నాడు. పేదరిక నిర్మూలన అనేది 5వ పంచవర్ష ప్రణాళిక ప్రధాన లక్ష్యం. ఎస్ కరెక్ట్. స్థిరత్వంతో కూడిన వృద్ధిని సాధించిన 4వ పంచవర్ష ఉద్దేశం. ఎస్ కరెక్ట్. సో ఇది 7వ పంచవర్ష ఆహార తీసుకున్న సమృద్ధి సో ఇది ఈ క్వశ్చన్ మనం చూసుకోండి. ఇది ఆన్సర్ తప్పండి. దీనికి మన అబ్జెక్షన్ రైట్ చేయండి. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం 2023 ప్రకారం తెలంగాణలోని జిల్లాలు మరియు వాటి యొక్క ప్రస్తుత ధరల స్థూల దేశీయోత్పత్తి సంబంధించిన ఒప్పు ఏది అన్నాడు. ఇక్కడ మనకి ఆప్షన్ అయితే మనకి ఇచ్చిన ఆప్షన్ ఏమి ఇచ్చారు మనకి హైదరాబాద్ 1.86. హైదరాబాద్ 1.6 అండి. అంటే ఇక్కడ మనకి లక్ష కోట్లు అంటే 1,86,000 కోట్లు ఇచ్చాడు కానీ అలా కదా 1,66,000 కోట్లు సుమారుగా ఉంటుంది. సో ఇది ఆప్షన్ అన్నది తప్పు అన్నమాట. సో ఇది మీరు అబ్జెక్షన్ రైట్ చేయండి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 ప్రకారం 2019-27 మధ్యలో మొత్తం జనాభాలో బహుముఖ పేదరిక శాతం ఆధారంగా కింద రాష్ట్రాల్లో అవరోహణ క్రమంలో అమర్చండి అన్నాడు. అవరోహణ క్రమంలో అమర్చండి అంటే ఫస్ట్ ఏంటి బీహార్, జార్ఖండ్, మేఘాలయ, ఉత్తరప్రదేశ్. ఆప్షన్ సి. ఖండతీర పంచులకు సంబంధించి వాక్యాలు సరైనది చెప్పమన్నాడు. ఆప్షన్ అయితే మనకి ఏసీడీ ఇచ్చారు. అంటే ఖండతీర సముద్ర నీటిలో మునిగిన ఖండతీర ప్రాంతాలు న్యూ ఫౌండ్లాండ్ చెట్టు విస్తృతమైన ఖండతీర పంచులు కనిపిస్తాయి. అలాగే అనేక ఉపాంత సముద్రాలు ఉత్తర అట్లాంటిక్ యొక్క ఖండతీర పంచుల్లో ఉన్నాయి. క్రింది వాటిలో ఏ ఫ్రీయల్ భూస్వరూపాలను పునర్జీవించబడిన స్థలాకృతుల సంబంధం కలిగి ఉన్నాయి అన్నాడు. ఆప్షన్ అయితే మాత్రం ఏబిసి ఇచ్చారు. అంటే ఇన్సైజ్డ్ మియండల్, ఎంట్రెంజెండల్, నిక్ పాయింట్ అన్నాడు. కింది శీతోస్థితిలో దేనిని స్క్లీరోపిల్ పర్యావరణ వ్యవస్థ లేదా బయోమ్ అని కూడా పిలుస్తారు. మధ్యంతర శీతోష్ణ స్థితి. స్క్లీరోపిల్ అనే పర్యావరణ వ్యవస్థ లేదా బయోమ్ అని పిలుస్తారు మధ్యంతర శీతోష్ణ స్థితి. భారతదేశంలో మ్యాంగనీస్ ఖనిజానికి సంబంధించిన వాటిని పరిగణించండి. భారతదేశంలో ఒడిశాలో ఖచ్చితంగా ఉంది. ఏ ఇస్ కరెక్ట్. ఒడిశాలో అత్యధిక మ్యాంగనీస్ నిల్వలు ఉన్నాయి. మిశ్ర రూపంలో ఉక్కు తయారీలో ఇది ముఖ్యమైన ఇన్పుట్. ఎస్. పైరోల్సైట్ అనేది మ్యాంగనీస్ యొక్క ధాతు. ఎస్ కరెక్ట్. గోండైట్ మరియు కోటైట్ నిక్షేపాలు మ్యాంగనీస్ క్రిస్టల్. ఎస్ మొత్తం ఆల్ ఆర్ కరెక్ట్. ఏబిసి. సిక్స్ చూస్తే మాత్రం
ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ సంబంధించిన కొన్ని వాక్యం పరిగణించండి. C61 ఆప్షన్ అయితే ఇది. ముంబై నగరానికి మేబీ ముంబైతో కలిసి ఒక రహదారి వంతెనని చెప్పారు. హార్బర్ లింక్ అనమాట. సో ఇది తప్పు. ఇది ఆప్షన్ తప్పు. పరిగణించిన అశ్వరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం ప్రాంతం తెలంగాణ రాష్ట్రం తూర్పు చివరి భాగంలో సరిహద్దు విస్తరించాలి. ఏ ఈజ్ ఆన్సర్ కరెక్ట్. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రాంతం తెలంగాణ రాష్ట్రం ఉత్తర చివరి భాగం సరిహద్దు విస్తరించింది. తప్పు ఇది. సో ఆప్షన్ ఏ. కొప్పెన్ యొక్క శీతోష్ణ స్థితి వర్గీకరణ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక భూభాగం దేని కిందకు వస్తుంది అన్నాడు. ఉష్ణమండల సావర్ణ శీతోష్ణ స్థితి. ఉష్ణమండల సావర్ణ శీతోష్ణ స్థితిలో కొప్పెన్ చెప్పిన ప్రకారం. పార్కు దాని రాష్ట్రం ఎక్కడెక్కడ ఉన్నాయండి. ఆప్షన్ చూసుకుంటే తడోబవ జాతీయ పార్కు మహారాష్ట్రలో ఉంది. తడోబవ జాతీయ పార్కు. మాధవ జాతీయ పార్క్ ఎక్కడ ఉంది మనకి? మధ్యప్రదేశ్లో ఉంది. దుధ్వా పార్క్ ఎక్కడ ఉంది మనకి? ఉత్తరప్రదేశ్. బందీపూర్ కర్ణాటక. ఆప్షన్ 4. ఆసు, ఆమన్ మరియు బోర్ అనే పదాలు ఒక సంవత్సరంలో పండే పంటకి సంబంధించింది అన్నాడు. పశ్చిమ బెంగాల్లో పండే 3 వరి పంటలు అన్నమాట. ఆసు, ఆమన్ మరియు బోర్ అనే పదాలు ఎక్కడ పండి అంటే వరి పంటల పేర్లే మనం ఆసు, ఆమన్ మరియు బోరో అంటాం. కింది వాక్యాలను పరిగణించండి అన్నాడు. ఆప్షన్ చూసుకుంటే కౌలేస్ నావల మరియు బొల్లల నీటిపారుదల ప్రాజెక్ట్ గోదావరి నది బేసిన్లో ఉంది. ఎస్. కోటిపల్లి వాగు మరియు ఆసిఫ్ నగర్ నీటిపారుదల ప్రాజెక్ట్ కృష్ణా నది బేసిన్లో ఉంది. ఎస్. బోత్. 2011 జాతీయ జనాభా లెక్కల ప్రకారం కింది స్త్రీ అక్షరాస్యత ప్రకారం అవరోహణ క్రమంలో మార్చండి. సో అవరోహణ క్రమంలో మనం చూసినట్లయితే మాత్రం జోగులాంబ గద్వాల్ ఫస్ట్, తర్వాత నారాయణపేట్, నాగర్ కర్నూల్, మెదక్, ఇది మెదక్, వనపర్తి. ఆప్షన్ 72 73. ప్రథమ తెలుగుకి టాకీ సినిమా భక్త ప్రహ్లాద్ ఏ స్టూడియోలో నిర్మించింది అన్నాడు. భక్త ప్రహ్లాద్ తీసుకుంటే భారత మూవీ టోన్ అంట. ఈ క్రింది చిత్రలేఖనంలో రాజా రవివర్మచే చిత్రీకరించబడినవి అని. ఆలోచనలు మునిగిపోయిన మహిళ, నాయర్ మహిళ, కొద్దిమరి ఇద్దరు, ఇది తప్పు. సి తప్పు. దేవాలయ భిక్షోసం చేసిన మహిళ. సో ఇది ఏబిడి. రాజా రామ్మోహన్ రాయ్కి సంబంధించిన క్రింది పదాలు ఏది సరైనది అన్నారు. ఆయన బహుభార్యని అనుకూలించారా? లేదు. వేదాంత కళాశాలను స్థాపించారు. సో బి ఈస్ కరెక్ట్. క్రింది ప్రతిపాదనలు పరిగణించండి అన్న. బ్రిటిష్ ప్రభుత్వం ఉన్న విస్తృతమైన అసంతృప్తిని తెలియజేయడానికి మహాత్మా గాంధీ ఇండియన్ ఒపీనియన్ అనే పుస్తకం రచించండి. ఇండియన్ ఒపీనియన్ అనే పుస్తకం రచించండి. ప్రభుత్వం అసంతృప్తినా? కాదు. సో 76. 1909లో మహాత్మా గాంధీ గుజరాత్ భాషలో వచ్చిన హిందీ స్వరాజ్ అనే భూమి ప్రభుత్వం నిషేధించుకుని దీనిపై ఆపై దినోదినంలో అందరిలో ఆంగ్లం ప్రచురించారు. సో బోత్ ఆర్ రాంగ్. 77. క్రింది ఓట్లు స్థాపించిన సంవత్సరపరం కాలానుక్రమంగా అమర్చండి అని. సొసైటీ ఫర్ ట్రాన్స్లేటింగ్ యూరోపియన్ సైన్సెస్, ఓకే. బెనారస్ డిబేటింగ్ క్లబ్, అలీగఢ్ సైంటిఫిక్ సొసైటీ అండ్ బీహార్ సైంటిఫిక్ సొసైటీ, ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్. ఆప్షన్ 4. భారత జాతీయ సైన్యం సంబంధించిన అంటే ఆర్మీకి సంబంధించిన ప్రతిభను సరైన చెప్పమని. భారత జాతీయ సైన్య పోరాట దళం గాంధీ, సుభాష్ మరియు రాణి ఝాన్సీ పెట్టడం జరిగింది. ఓకే. భారతీయ సైన్య నినాదం జై హింద్ మరియు ఢిల్లీ దూర్ అనే. ఓకే. ఇది తప్పు. ఆప్షన్ డి తప్పండి. ఇది తప్పు. సో ఆప్షన్ 72. కాకతీయుల కాలం నాటి మతపరమైన పరిస్థితుల గురించి వివరించండి అన్నాడు. సో ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే శైవ మతం ఓకే వర్ధిల్లింది. జైన దేవతలు, కాకతీయుల సాధారణ వైష్ణవ చర్యలు ప్రశ్న. సాధారణ శైవులు మరియు వైష్ణవులకు ఎటువంటి భేదాలు? 79. విభేదాలు లేవా? ఉన్నాయండి. సాధారణ శైవులు మరియు వైష్ణవుల మధ్య విభేదాలు లేవు అన్నాడు. విభేదాలు ఉన్నాయి కదా.
సో ఆప్షన్ అయితే డి కూడా అవుతుంది. లేవు అనడు ఉన్నాయి. సో డి కాదు. ఇప్పుడు అయితే ఆప్షన్ బి అవ్వాలి. కానీ ఇక్కడ ఆప్షన్ ఏ ఇచ్చాడు? ఇది ఇచ్చాడు. సో చూడండి, వివిధలు ఉన్నాయి. సో ఇది కూడా అబ్జెక్షన్ రైట్ చేయండి. కింది వాటిని జతపరచండి అని. భవభూతి ఎవరు? మాలతి మాధవ. హర్షవర్ధన నాగానంద. ఓకే, ఈ రెండు ఎక్కడ ఉన్నాయి? ఓకే, 2లో ఉంది. మహేంద్ర విక్రమ్ అని తీసుకుంటే మంట విలాస్. విశాఖ దత్త దేవి చంద్రగుప్త. సో మనం గమనించుకున్నట్లే భవభూత ఎవరండి? ఏటు మాలతి మాధవ. హర్షవర్ధన నాగానంద. మహేంద్ర విక్రమార్క మట్ట విలాస్. విశాఖ దత్త దేవి చంద్రగుప్త. ఇందులో ఒకటి తెలిసినా మనం ఎలిమినేషన్ చేసేయచ్చు. మనం ప్రకరణం చూసుకున్నట్లయితే 39 ఆర్టికల్ 39A చూసుకున్నాం అనుకోండి. ఉచిత న్యాయ సాయం కరెక్టే. సో ఈజ్ కరెక్ట్. ఆర్టికల్ 43A తీసుకుంటే పరిశ్రమ నిర్వహణ కార్మికుల భాగస్వామ్యం. ఇది కూడా కరెక్ట్. 48 బాల హక్కుల పరిరక్షణ కాదండి. బాల హక్కుల పరిరక్షణ ఏంటంటే మనకి 21A కదా. సో ఇది కాదు. సో సి కాదు. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సో ఆప్షన్ 81 డి. 50 అంతర్జాతీయ శాంతి భద్రత పరిరక్షణ. సో ఇది కరెక్ట్. అంటే 39 ఆర్టికల్ అనేది ఉచిత న్యాయం. 39A. 43A అనేది పరిశ్రమల. 51 అన్నది ఏంటి? అంతర్జాతీయ శాంతి భద్రత పరిరక్షణ. 82 ఏది రాష్ట్ర ఎన్నికల సంఘం పాత్ర అన్నది. ఇందులో ఏది రాష్ట్ర ఎన్నికల సంఘ పాత్ర? స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తీసుకుంటాం అంతే, రాష్ట్ర సంబంధించి. పార్లమెంటు సభ్యుల ఎన్నికలకు సంబంధించి దిగువ అంశాలు పరిశీలించండి అన్నారు. లోక్సభ సభ్యులు ఓటు హక్కులు వయోజనులకు ప్రత్యక్షంగా ఎన్నుకోబడతాయి. ఎస్ కరెక్ట్. ఏ ఇస్ కరెక్ట్. ఓకే. రాజ్యసభ్యులు రాష్ట్రాలు ఎన్నుకోబడిన శాసనసభ్యులు ఇచ్చే దామాషా ప్రాథమిక పదవి ఆధారంగా పరోక్షంగా ఎన్నుకోబడింది. ఎస్, బి కూడా కరెక్ట్. ప్రత్యేక పరిజ్ఞానం ఏబి కరెక్ట్. సో ఇది తప్పు అన్నమాట. ప్రత్యేక పరిజ్ఞానం కలిగిన కొంతమంది వ్యక్తులను పరిజ్ఞానం అనేది తప్పండి. కొంత ప్రత్యేక పరిజ్ఞానం ఏంటండి? సి తప్పు అన్నమాట. సో ఇది కాదు, ఇది కాదు. సో రాజ్యసభ సభ్యులు ప్రతి రాష్ట్రం దాని భౌగోళిక ప్రాంతాలను కేటాయించారు. ఇది చూస్తే బట్ భౌగోళిక ప్రాంతాలను అట్లాగే ఉంది. సో బట్ ఆప్షన్ బెటర్ ఆప్షన్ 3. ఇక్కడ 14 ప్రకారం ఆర్టికల్ 14 ఏం చెప్తుందండి? ఆర్టికల్ 14 అన్నది మనకి చట్టం దృష్టిలో అందరూ సమానులని చెప్పేది ఆర్టికల్ 14. ఆర్టికల్ 16 చెప్పేది ఏంటి? ప్రభుత్వ ఉద్యోగుల సమాన అవకాశాలు. ఆర్టికల్ 17 వచ్చేది ఏంటి మనకి? అస్పృశ్యత, అంటరానితనం. ప్రకారం 18 ఏమొస్తుంది మనకి? బిరుదులు. సో ఇది ఆర్టికల్ 14 అంటే సమానం, చట్టం ముందు అందరూ సమానం. ఆర్టికల్ 16 వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగుల సమాన అవకాశాలు. ప్రకరణం అస్పృశ్యత, అంటరానితనం నిర్మాణం 17 ఆర్టికల్. ప్రకరణ 18 తీసుకుంటే మాత్రం బిరుదులు రద్దు. పార్లమెంట్ అంటరానితనం చట్టం 1955 సంబంధించిన చట్టం ప్రకారం సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన మొదటి కేసు ఏది అని మనం ఇది మొదటి కేసు చూసుకుంటే కర్ణాటక రాష్ట్రం అప్పవాల్ ఇంగలే అంటరానితనం చట్టం మీద వచ్చిన మొదటి కేసు అన్నమాట. పాటించవలసిన విధి ప్రక్రియపై రాజ్యాంగ సభలో జరిగిన చర్చలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలా గమనించారు. శాసన న్యాయశాఖల మధ్య సంబంధాలకు సమైక్య విధానంలో శాసనసభ చేసిన చట్టాల్లో చెల్లుబాటు కావని న్యాయశాఖ నిర్ణయించడం. ఓకే. సమైక్య ఏర్పాటు వెసులుబాటు ప్రమేయం ఉంటుంది. వెసులుబాటు ఏం కాదు. ఏ బీమా తీసుకున్నాం. రాజ్యాంగ సవరణ చట్టం 1950 ద్వారా విశిష్ట అధికార పరిధి అనే భావన ప్రవేశపెట్టబడింది అన్నారు. పడిందంటే ప్రైవేట్ వ్యక్తుల ఆస్తి తీసుకుని చట్టంలో అది తీసుకుని చట్టబద్ధ అధికారం. ఓకే. రాజ్యాంగ సవరణ చట్టం 1950 ద్వారా విశిష్ట అధికార పరిధి అనే భావన ప్రవేశపెట్టబడింది. ఈ భావన కలిగి ఉంది C1 కలిగి ఉంది. ప్రజా ప్రయోజనం దృష్ట్యా ప్రైవేట్ వ్యక్తుల ఆస్తిని తీసుకునే చట్టబద్ధ అధికారం ఉంది. దృష్ట్యా పోలీసు నిర్బంధ అధికారం కానీ ఇది లేదా. సమైక్య రాజ్య ముఖ్య లక్షణం ఏది అన్నారు? అధికారాల విభజన. సమైక్య రాజ్య ముఖ్య లక్షణం ఏంటి? అధికారాల విభజన. డైరెక్ట్ క్వశ్చన్.
రాజ్యాంగంలో 368 ప్రకరణం ఈ కింది వాటిలో దీన్ని పరిశీలించండి. రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంట్కి అధికారం ఇస్తుంది. ఎస్, ఏ కరెక్ట్. 2/3 ఆమోదిత రాజ్యాంగ సవరణ పార్లమెంట్ 3 ఇయర్స్, ఇది కూడా కరెక్టే. ప్రాథమిక హక్కులను సవరించడం కంటే ఏం లేదండి. సో ఇది తప్పు, సి తప్పు. సో ఇది 2 తప్పు, ఈ 2 4 అంశాలు. రాజ్యాంగ మౌలిక నిర్మాణం తప్ప ఏ ఇతర అంశాలు ఓకే, ఇది కరెక్ట్. సో 89 3 కింది వాటిలో పరిగణించండి అన్నాడు. 90. ఓటుకు వినియోగం ఒక రకమైన భావ ప్రకటన అని భారత సుప్రీం కోర్టు. ఎస్, కరెక్ట్. ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులు పూర్వపరాలు తెలుసుకున్న హక్కు ఓటర్లకు ఇవ్వబడుతుంది. 2 కరెక్ట్. భారత స్వాతంత్రానంతరం ఏర్పడిన క్రింది జిల్లా పరిపాలన నమూనాలు ఏది నిజమని అడిగారు. మొదటి నమూనా నియంత్రణ అభివృద్ధి విధుల మధ్య ఏర్పడిన విఘటిస్తుంది. రెండవ నమూనా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నియంత్రణ మరియు అభివృద్ధి విధుల మధ్య సమన్వయిస్తుంది. ఓకే. మూడవ నమూనా జిల్లా స్థాయిలో నియంత్రణ మరియు అభివృద్ధి నిధుల ఏకీకరణ, క్రింది స్థాయిలో ఏకీకరణ సర్కారీ కమిషన్. ఆన్సర్ ఈస్ ఏబి. 91. ఉన్నత సామర్థ్యం గల సౌర మాడ్యూల్స్ ఉత్పత్తి ఆధారిత ఉత్సాహం పథకానికి సంబంధించి కింది వాళ్ళు పరిగణించండి అన్నాడు. ఈ పథకం విద్యుత్ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం అమలు చేస్తుంది. సౌర విద్యుత్ ఉత్పత్తులు స్థానిక సౌర వినియోగం అవసరం ఆవరణ వ్యవస్థను అభివృద్ధి చేయడం దీనికి ఎస్, బి కరెక్ట్. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 2016-2020కి సంబంధించిన ఏది నిజమైనది అన్నాడు. ట్రూ. 93 చూసుకుంటే ఇది నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఉచితంగా అందించే ధృవీకరించిన గ్రాంట్ ఆధారిత పథకం. ఎస్, ఏ ఈజ్ కరెక్ట్. సో ఆల్ ఆర్ కరెక్ట్. ఇది కేంద్ర పాలిత ప్రయోజన కేంద్ర నిర్వహణ మరియు రాష్ట్ర ప్రయోజన రాష్ట్ర నిర్వహణ 2 భాగాలు ఉందని. ఎస్, బై తప్పండి. సో బి ఒకటి 2. సో ఆన్సర్ ఈస్ సి. పాలనలో నైతికతను పాటించిన 2 పరిపాలన సంస్థల కమిషన్ తన నివేదికలుగా చర్యలు తీసుకుంది. నష్టపరిహారం చెల్లించడం అవినీతికి పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగ బాధ్యత. ఎస్. జనజాగరణకర్త రక్షణ. ఎస్. శాసనసభ అధికారులు విచక్షణ విధులను కొనసాగించడం తప్పు. ఇది అధికార రహస్యాలు చూడటం తప్పు. ఏ ఆన్సర్. స్వదార గృహ పథకానికి సంబంధించి క్రింది వాటిలో ఏది నిజమైనది అన్నాడు. స్వదార గృహ సంబంధించిన పథకం క్రింది వాటిలో ఏది నిజమైంది అన్నాడు. ఇక్కడ ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ తప్పిచ్చారు, ఒకసారి చూడండి. గిరిజన మహిళలకు సంబంధించిన పథకం. ఎస్, కరెక్ట్. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం నిధులను సమకూర్చును. మహిళలకు గృహం నిర్మించింది కరెక్ట్. మరి సి ఆన్సర్ ఏది. మహిళలకు న్యాయ సహాయం మరియు మార్గదర్శనం కల్పించింది. సి కూడా కరెక్ట్. మరి ఆప్షన్ బీసీడీ అవుతుంది. గిరిజన మహిళలకు సంబంధించిన అవుతుంది. సో స్వదార గృహ పథకం సంబంధించింది. సో ఇది కూడా అబ్జెక్షన్ పెట్టండి. బట్ ఆప్షన్ అయితే బీడీ ఇచ్చారు. ఇది కూడా ఇచ్చారు, మహిళలకు గృహ సదుపాయం కూడా ఇచ్చారు. క్రింది వాటిలో ఏ పథక అంశాలు వాటి ప్రత్యేకించి మాడ్యూల్ తెగలు సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం ఉద్దేశించబడింది అన్నారు. ప్రధాన మంత్రి ఆది ఆదర్శ గ్రామ యోజన. ఎస్. రాజ్యాంగ ప్రకారం 275 ప్రకారం ఇచ్చే నిధులు. ప్రధానమంత్రి జనజాతీయ వికాస్ యోజన. ఓకే. అటల్ వయోజన తప్పు అన్నమాట. డి తప్పు. సో ఆన్సర్ ఇస్ బి. 97 చూసుకుంటే క్రింది ఏ రంగాలలో పౌర సమాజ సంస్థలు సుపరిణకు దోహదం అవుతాయి అన్నాడు. ప్రజా వ్యవహారాల్లో పాలు పంచుకోవడానికి జన సమీకరణ చేయడం, పాలనలో పారదర్శకం మెరుగుపరచడం. సో ఇవి 2 అన్నమాట. విభిన్న వ్యాపార ప్రోత్సాహం తప్పు. భారతదేశ క్యాబినెట్ సచివాలయం 3 విభాగాలుగా వ్యవస్థీకరించబడింది. క్రింది వాని ఏ విభాగం అందులో ఒక భాగం అన్నాడు. సైనిక విభాగం. భారతదేశ క్యాబినెట్ సచివాలయం 3 విభాగాలు, ఒక భాగం అని సైనిక విభాగం. తెలంగాణ ప్రభుత్వం స్పేస్ టెక్ ఫ్రేమ్వర్క్ ఏప్రిల్ 2022 ప్రకారం క్రింది వాటిలో ఏది స్పేస్ మార్కెట్ విలువ కొలుగు చేస్తుంది. గొలుసులో భాగం అన్నాడు.
ఆప్షన్ వచ్చేసరికి ఏబీసీ మాత్రం. అంటే టెలిపోర్ట్ మరియు మిషన్ కంట్రోల్ లాంటి సేవల ప్రారంభం, ఉపగ్రహ నిర్మాణము, ఉపగ్రహ కార్యక్రమం, సామర్థ్య సేవ. మహాలక్ష్మి పథకం క్రింది గృహ అవసరాల నిమిత్తం ఎల్పిజి గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ధర సరఫరా చేయడం. ఆప్షన్ కొంచెం చూసుకుంటే ఏసీ ఇచ్చారు. తెల్ల రేషన్ కార్డు వాళ్ళకే వర్తిస్తుంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు లబ్ధిదారులు చెల్లించిన సబ్సిడీ ప్రత్యక్ష ప్రయోజన బదులుగా చెల్లిస్తారు. 101 క్రింది అంటే ఇక్కడ జతపరచమన్నాడు. ఎత్తిపోతల పథకాలు ఆనకట్టలను జతపరచమన్నాడు. ఏ నది మీద కట్టారన్నది మనం ఇక్కడ చూడాలి. ఆప్షన్ అయితే మనకి మహాత్మా గాంధీ కలవకుర్తి ఎత్తిపోతల పథకం అంటే ఇటు కృష్ణ మీద ఉంది. నిజాం సాగర్, మంజీరా. మహాత్మా గాంధీ కలవకుర్తి పథకం ఇక్కడ ఉంది మనకి కృష్ణ మీద. నిజాం సాగర్ అమ్మ మనకి మంజీరా. చొక్కారావు దేవదారు, చొక్కారావు దేవదారు ఎత్తిపోతల పథకం ఎక్కడ ఉంది మనకి గోదావరి. చనక కోరాట ఆనకట్ట అన్నమాట. ఎక్కడ ఉంది ఎనికంట. 102 102లో కూడా ఇది కూడా ఆప్షన్ అన్నది మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం గృహజ్యోతి పథకానికి సంబంధించి ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు ఆప్షన్ అయితే మాత్రం 2 ఇచ్చారు. బట్ ఇది కూడా అవ్వచ్చు, 2 కావు అన్నమాట. సో అన్ని రకాల గృహ యాజమాన్య లబ్ధిదారులకు అవసరం లేదు. చిరు వ్యాప్తి నిమిత్తం నెలకి 200 యూనిట్లు ఉచిత గ్రామం కాదు. ఈ పథకం సబ్సిడీ ప్రతి నెల 20 తేదీలో డిస్కౌంట్ అందిస్తే ఇది కాదు. ఆప్షన్ 4 అవుతుంది. బి అనేది ఇచ్చారు, ఒకసారి కూడా చూడండి, క్రాస్ చెక్ చేయండి, అబ్జెక్షన్లో రైట్ చేయండి. 102 103 శాతవాహనుల తర్వాత కాలంలో మాత్రమే. సో ఏజ్ మాత్రమే అన్నట్టుగా తప్పండి. సో ఏజ్ ఎక్కడ ఉంది? ఇది తప్పి ఇది తప్పి ఇది తప్పి. ఆప్షన్ 103. సో ఈ 2 తప్పి, ఈ 2 కావండి. శాసనం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనుసరించబడలేదు. బౌద్ధ ప్రార్థన మందిరం ఏమంటారు? ఆరామాలు ఏమంటారు? బౌద్ధ ప్రార్థన మందిరం ఏమంటారు అంటే ఆరామాలు అంటారు. చైత్య అంటారు, ఆరామాలు కాదు కదా. బౌద్ధ ప్రార్థన మందిరాలు ఏమంటారంటే చైత్య అంటారు. ఇక్ష్వాకు స్త్రీ శాంతి మూలానికి సంబంధించి పని పరిగణించండి అని. సో జగ్గేపేటలో ఇతర అశ్వమేధ యజ్ఞం నిర్వహించారు. అలాగే బౌద్ధ సంఘంకు మరియు జైన సంబంధం కూడిన హిరణ్యంలో దాసం. ఈ క్రింది వాళ్ళు ఇది తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన విష్ణుకుండుల కాలం నాటికి మహాసాంఘిక కేంద్రం అన్నాడు. ఇక్కడ ఆప్షన్ వచ్చేసరికి మాత్రం ఇంద్రపాల్ నగర్ ఇచ్చారు, కానీ కేసర కూడా అవుతుందండి. ఇది కూడా అబ్జెక్షన్ రైట్ చేయండి. క్రింది వాళ్ళు ఏది తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన కృష్ణకుండుల కాలం నాటి మహాసాంఘిక కేంద్రం ఇంద్రపాల్ నగర్, కేసర కూడా అవుతుంది. ఆప్షన్ ఇది కూడా అవుతుంది. ఈ క్రింది వ్యాఖ్యలు పరిగణించండి అన్నాడు. నృత్య రత్నావళి జయప్రసన్న కొల్లాట నృత్యం ప్రస్తావించాడు. 107. 2 కరెక్టే. ఈ నృత్యం తెలంగాణ దొమ్మను ప్రదర్శిస్తారు. 2 కరెక్టే. నృత్య రత్నావళి జయప్రసన్న కొల్లాట నృత్య రీతిని ప్రస్తావించాడు. నృత్యం తెలంగాణ దొమ్మలు ప్రదర్శిస్తారు. 108. ఈ క్రింది వాక్యాలు పరిగణించండి. బద్దికేశ్వర దేవాలయము వేములకొండలో నిర్మించబడింది. ప్రాకృతి భాషలో రచించిన కళ్యాణకారక అనే గ్రంథం వైద్యానికి సంబంధించిందా? ఇది తప్పండి. ఆప్షన్ ఈజ్ ఏ ఈజ్ ఆన్సర్. క్రింది వాక్యాలు పరిగణించండి. పంపకవి యొక్క విక్రమార్జన విజయం ముదికొండ చాళుక్యుల గురించి కొంత తెలుపుతుందా? తప్పండి, ఏ తప్పు. క్రివేక శాసనం ముదికొండ చాళుక్యుల మరియు రాష్ట్రకూటుల మధ్య సంఘర్షణ తెలుపుతుంది. ఈ క్రింది వాళ్ళు ఎవరు ప్రతాపరుద్రుని యశోభూషణం గ్రంథ రచయిత అన్నారు? యశోభూషణ గ్రంథం డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి విద్యానాథుడు. ప్రతాపరుద్రుని యశోభూషణ గ్రంథ రచయిత ఎవరు? విద్యానాథుడు అన్నమాట. సో విద్యానాథుడు. ఓకే. శ్రీశైలంలో మల్లికార్జున దేవుని చెంచురామయ్య అని పిలుచుతారా? తప్పు. తిక్కన తన గ్రంథాలు మహాభారతం హరిహర ఆరాధన ఎస్ కరెక్ట్. అలాగే అనంతరతిథి వ్రతమును కాకతీయుల కాలం ముఖ్యం కారణం ఎస్. పండితరాజ్యం అంటే తిరుపతిలో ఉండేది. తప్పు. సో బీసీ ఆన్సర్.
ఈ క్రింది రచయితల్లో వారి రచనలు సరిపోల్చండి అన్నాడు. అఫీషియల్కి చూసుకుంటే సింగమనాయకుడు రత్న పాంచాలిక, పెద్దన వచ్చేసరికి కావ్యాలంకర చూడమని, అనంత చూసుకుంటే చందోదర్పణం, జక్కన విక్రమార్క చరిత్ర. మొహరం నెలల్లో గోల్కొండ సందర్శించిన ఏ విదేశీ యాత్రికుడు షియో మరియు సున్నీ ముస్లిం వర్గాల మధ్య సంఘర్షణ గురించి తెలిపినాడు అన్నారు. జీన్ డి దేవనాట్ అన్నమాట. మొహరం నెలలో గోల్కొండ సందర్శించిన విదేశీ యాత్రికుడు షియోల మధ్య సున్నీ ముస్లిం మధ్య వర్గాల మధ్య చెప్తుంది జీన్ డి దేవనాట్ అన్నమాట. ఇక్కడ వాక్యాలు పరిగణిస్తే అఫీషియల్ కుతుబ్ షాహీల వాస్తు శైలి పర్షియన్, హిందూ మరియు మొఘల్ మిశ్రమ శైలి. హిందూ ఇతిహాసాల్లో చిత్రాలు మరియు చిహ్నంలో బాలా ఇస్సోర్ దర్శవాజ్ పైన విశేషంగా ఉన్నాయి. ఎస్. అబుల్ హాజన్ పాలన అనంతగిరిలో దేవాలయం పునరుద్ధరించుకుంది. ఎస్. హైదరాబాద్లో కింది సంస్థల ప్రారంభ ప్రాతిపదికన వర్షక్రమంలో అమర్చండి అన్నాడు. దారులోం ఓరియంటల్ హై స్కూల్, తర్వాత సెయింట్ జార్జెస్ గ్రామర్ హై స్కూల్, మదర్సా ఇలియా ఇంజనీరింగ్ స్కూల్. సరైన చేతను గుర్తించండి అన్నాడు. అంజయ్య నీలగిరి కవులు సంచిక. నీలగిరి కవుల సంచిక. కాలాన క్రమంగా అమర్చితే 117 మనం మాతంగి సభ, అరుంధతి మహాసభ, మున్నూరు కాపు మహాసభ, అంబేద్కర్ యూత్ లీగ్. ఏ మంత్రిత్వ శాఖ ట్రాన్స్జెండర్ వ్యక్తుల కోసం గరిమ గృహ ఆశ్రయను గ్రహించిందంటే మనకి గమనించుకున్నట్టు సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ. ఏ మంత్రిత్వ శాఖ ట్రాన్స్జెండర్ వ్యక్తుల కోసము గరిమి గృహ ఆశ్రయ గృహాలను సాధించిందంటే సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ. ఈ క్రింది వాటిలో ఏది కన్నా భారత రాజ్యాంగంలో షెడ్యూల్ కులాల ఆర్థిక రక్షణకు సంబంధించినది కాదు అన్నాడు. కాదు అన్నాడు. అధికరణం 34. అధికరణ అంటే ఆర్టికల్ 15 గురించి సరైనది ఏది అన్నాడు. ప్రభుత్వం పౌరుల పట్ల మత, వర్ణ, కుల, లింగ, పుట్టిన ప్రదేశాలు వాటిలో ఆధారంగా ఎలాంటి వివక్ష చూపరాదు. ప్రభుత్వం స్త్రీలకు మరియు పిల్లలకు ప్రత్యేక వసతులు కల్పించిన అధికారం నిరోధించింది. సో ఆప్షన్ ఈజ్ చట్టం ముందు సమానం. కరెక్ట్. కానీ సరే ఎన్ని చెప్పన్నాడు కాబట్టి ఏబి. జాతీయ ఆహార భద్రత చట్టంకి సంబంధించిన వాళ్ళు ఏది కరెక్ట్ అన్నాడు. ఇది మొత్తం గ్రామీణ జనంలో 70% కవరేజ్ చేస్తుంది. ఎస్. ఇది 2 విభాగాల లబ్ధిదారుల అంత్యోదయ అన్న యోజన కలిగి ఉంటుంది. ఎస్. గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులకు స్థానిక అంగడి ఉచిత భోజనం స్పర్శకు పొందిన అర్హులు కాదు. తప్పు ఇది. సో సి తప్పు. సో ఏబి ఆన్సర్ అన్నమాట. 122. ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజన గురించి మనం తీసుకున్నట్లయితే ఆప్షన్ 122 తీసుకుంటే ఏబిసి కరెక్టే. షెడ్యూల్ కులాల ప్రజలు అధికంగా ఉన్న గ్రామాల మౌలిక సదుపాయాలు కల్పించడం, అక్షరాస్యతను పెంపొందించడం, నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన ఉపావకాశాలు కలిసి సమితి కులాలకి తగ్గించడం, పేదరికం తగ్గించడం. మనకి ఇది ఆరోగ్య మిషన్ పేరు. ఇవన్నీ మనం గమనించుకున్నట్లయితే జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ తీసుకున్న 2005లో వచ్చింది. అలాగే జాతీయ ఆయుష్ మిషన్ వచ్చేసరికి 2014, నేషనల్ మిషన్ ఆఫ్ మెడిసిన్స్ ప్లాన్స్ వచ్చేసరికి 2008, నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్ వచ్చేసరికి 2018. కింది చట్టాలు వాటి సంస్థలు జతపరచండి అన్నాడు. ఇక్కడ సేమ్ ఆప్షన్ మనం చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ చట్టం 1989, ఇందులో ఒకటి తెలిసిన ఎలిమినేట్ చేసేచ్చు. నేషనల్ కమిషనర్స్ ఫర్ సఫారీ కర్మచారి చట్టం 93, బాల కార్మిక నియంత్రణ చట్టం 86, వికలాంగుల చట్టం 2016. 125 మనం చూసుకున్నట్లయితే ఈ ఆప్షన్ 2 అవుతుంది. ప్రజాస్వామ్య వికేంద్రీకరణ అనగానే మరి అట్టగడిన సామాజిక వర్గాలు మరి సామూహిక బేరసారాలు వికేంద్రీకరణ మరి ప్రజాస్వామ్య వికేంద్ర మరి షెడ్యూల్ కుల షెడ్యూల్ తెగలు మరి మహిళల పట్ల. సరే కరెక్ట్. 126. నిజం అనుకున్న ఒక ప్రవచనం మరియు దాని క్రింద 2 ఊహలు ఇవ్వబడ్డాయి. క్రింది అంశంలో ఏది ఊహలు అని చెప్పమని అడిగాడు. సో మనం ఇది ఒకసారి మనం ఎగ్జామినేషన్ చేసుకుందాం.
ఇక్కడ ఏమన్నాడు, ఒక కళాశాలలో విద్యార్థుల ఉత్తీర్ణత గణనీయంగా పెరిగింది. చాలామంది విద్యార్థులు ఉన్నత విద్యకు వెళ్తున్నారు. ఇది తప్పండి. ఇంతకుముందు మీరేంటి, ఈసారి విద్యార్థులు ఎక్కువ సామర్థ్యం చదివారు. ఎస్, ఇది కరెక్ట్. 127. క్రింది ప్రవచనాన్ని మరియు తీర్మానం పరిగణించి ప్రవచనాన్ని అనుసరించి సరైన తీర్మానాన్ని కనుక్కోండి అన్నాడు. నేడు కొన్ని భారతీయ క్రీడాకారుల పరిస్థితి ఒకప్పుడులో లేవు. ఫుట్బాల్, హాకీ లాంటి క్రీడలు గతంలో మరి ఎన్నో కఠినంగా తీసుకోవచ్చు. తీర్మానాలు ఏంటి? మన దేశంలో ప్రస్తుతం ఫుట్బాల్, హాకీ క్రీడలు మంచి ఆటగాళ్ళు లేరు. గత కొన్ని సంవత్సరాలు ఫుట్బాల్ ఆటగాళ్ళపై చాలా అప్యాయాలు చవిచూసింది. ఇక్కడ మనం 2 మాత్రమే మనం గమనించుకున్నట్లు. లీవ్ సంవత్సరం. ఇక్కడ మనం 128 చూడండి, ఆ సంవత్సరం లీవ్ సంవత్సరమా అన్నాడు. క్వశ్చన్ ఇక్కడ ఏంటి మనకి, ఆ సంవత్సరం జనవరి 1 మరియు డిసెంబర్ 31 అనే వారంలో ఒకే రోజు కలవు. ఓకే కరెక్ట్. ఆ సంవత్సరం 53 ఆదివారాలు కలవు. 52 ఆదివారాలు ప్లస్ ఒక ఆడ్ డే. సో 2 తప్పు అనమాట, 2 తప్పు. 128 ఒకటి మాత్రం ప్రశ్న జవాబు ఇవ్వగలదు. 129 చూసుకుంటే మాత్రం ఈ సమ్ చేస్తే మాత్రం ఆన్సర్ మనకి 50 వస్తుందండి. క్యాలిక్యులేషన్ పర్సంటేజ్ 30. అక్షరాస్యత అధికంగా ఉన్న రాష్ట్రంలో మహిళల నేరాలు తక్కువగా ఉన్నాయి. అధిక అక్షరాస్యత మెరుగైన ఆర్థిక వ్యవస్థను ఇస్తుంది. డిఫరెన్షియేట్ ఇవన్నీ కూడా, అంటే ఒకే కారణం చేత ఒకటి మరి స్వతంత్ర భావాలు కలిగి ఉన్నాయి. ఈ క్రింది ప్రవచనాలు మరియు తీర్మానాలు పరిగణనలకు ప్రవచనం అనుసరించి సరైన తీర్మానాలను కనుక్కోండి అన్నాడు. కొందరు ఉద్యోగులు మేనేజర్లు ఇది మన శిలాజమ రీజనింగ్ సంబంధించింది. ఆప్షన్ 6 అవుతుంది. 1. ఇది రీజనింగ్ సంబంధించినవి అనమాట, చేసేయగలరు. ఇది సీటింగ్ అరేంజ్మెంట్, ఎస్ వస్తుంది ఆన్సర్. ఇది రీజనింగ్, బ్లడ్ రిలేషన్ సంబంధించి. 134 ఇక్కడ ఇది ఆప్షన్, ఇది క్యాలిక్యులేషన్ పార్ట్ 2.5 వస్తుంది. ఒకసారి చూడండి, సమ్ చేయండి. ఇది మనకి సిరీస్ అనమాట, 323 వస్తుంది సిరీస్. ఇది రీజనింగ్ కంటెంట్ ఇదంతా. ఆప్షన్ జిఎస్సి. ఇక్కడ చూడండి, డిఫరెన్షియేట్ చూసుకుంటే 237 3 అవుతుంది అంటారు. చూసుకున్నారు 11 13 17. తర్వాత ఎంత వస్తుంది? 17. తర్వాత నెంబర్ 17 19 20. 138 వచ్చేసరికి మాత్రం ఇది డైస్ అనమాట, ఆపోజిట్ డైరెక్షన్ చూసుకుంటే తెలిసిపోతుంది. 138 139. దీని ఆన్సర్ మనం గమనించుకున్నట్లయితే 2 కలిపితే మాత్రం జవాబు అవుతుంది. ఇది ఏమడిగాడు, వైగ్రేట్ డైరెక్షన్ అవుతుందా అన్నాడు. సో 2 కూడా మనం ఇలాంటి సందర్భాలు ఎక్కువ 2 క్యాలిక్యులేషన్ అయితే చేయడానికి అవకాశం ఉంది 90%. 140. ఇది మనం సైకిల్ ఫార్మేట్ కాబట్టి డివైడ్ చేసుకుంటాం అన్నమాట. 4 5 డివైడ్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. 142 ఆప్షన్ ఇది అవుతుంది. 141 చేయొచ్చు. ఇది 141 882 వస్తుంది. ఇది మన పై చార్ట్ చూసుకుంటే 142 ఏడి మాత్రమే 2 అవుతున్నాయి. ఇది ఒకసారి పై చార్ట్ కాబట్టి ఒకసారి చేస్తే క్యాలిక్యులేషన్ పార్ట్ అయిపోతుంది. 3. సో 144 143 వచ్చేసరికి మాత్రం ఒకటి మాత్రమే నిజం అవుతుంది. 142 ఏసీడీ అవుతున్నాయి అంతే. చూడండి, 143 144 వచ్చేసరికి మాత్రం ఇది క్యాలిక్యులేషన్ పార్ట్ కాబట్టి చేస్తే ఆన్సర్ ఇది అవుతుంది. ఒకసారి చూడండి, 145 450 వస్తుంది. టేబుల్ కార్డు చూసుకుంటే 146 అన్నది ఆప్షన్ 400 వస్తుందండి. ఒకసారి కార్ల ఉత్పత్తి సంబంధించింది 6 సంవత్సరాల కాల వ్యవధి కార్ల ఉత్పత్తి మరి అమ్మకాల సగటు భేదం అడిగాడు కాబట్టి 400. ఒకసారి అవుతుంది. 147 72 డిగ్రీలు అవుతుంది. ఒకసారి చూసుకోండి. 148 3254
క్యాలిక్యులేషన్ పార్ట్ 152 చూసుకుంటే మాత్రం 2 సమాధానాలు కావాలి, 2 కావాలి చదివి. సో ఈ విధంగా మన అఫీషియల్ కీ సంబంధించి టీజీపీఎస్సీ ఇచ్చిన అఫీషియల్ కీ ప్రకారంగా మన ఆన్సర్ అయితే చూడడం జరిగింది. అబ్జెక్షన్స్ 5 to 6 వచ్చాయి కాబట్టి అబ్జెక్షన్స్ మన అఫీషియల్ సైట్కి మీరు అబ్జెక్షన్ రైట్ చేస్తే మనకు యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫైనల్గా నేను చెప్పవలసింది ఏంటంటే ఈ పేపర్ అన్నది మోడరేట్గానే ఉంది, అది ఈజీ అని కాదు, అంత టఫ్ అని కాదు. కాబట్టి మనకి 1:50 తీస్తారు కాబట్టి అప్రాక్సిమేట్గా 28,000 మెంబర్స్ని మనకి సెలెక్ట్ చేస్తారు మెయిన్స్కి. సో ఎవరికైతే మనకి నాకు తెలిసి అంటే 45% నుంచి 50% మధ్యలో ఎవరికైతే వచ్చాయో 45%, 50% అంటే ఇంచుమించు అప్రాక్సిమేట్గా 60 నుంచి 70 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మీరు మెయిన్స్ ప్రిపేర్ అవ్వండి. సో కట్ ఆఫ్ అయితే మాత్రం 60 నుంచి 70 మార్క్స్ మధ్యలోనే ఉంటుంది. ఇంకో కొన్ని ఏరియాలో అయితే క్యాస్ట్ వైజ్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎస్టీ కేటగిరీ అమ్మాయి కానీ ఉమెన్స్ కానీ ఎస్సీ కేటగిరీ ఉమెన్స్ కానీ 28,000లో వాళ్ళు కేటాయించిన పోస్టులు కానీ తక్కువ మంది కానీ క్వాలిఫై అయితే వాళ్ళు ఇంకా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి నేను చెప్పే కట్ ఆఫ్ ఏంటంటే జనరల్ కేటగిరీ అనమాట. అంటే 60 మార్కులు దాటి ఎవరికైతే వచ్చాయో వాళ్ళందరూ కూడా మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఇంకా అసలు టైం కూడా లేదు కాబట్టి 60 మార్కులు దాటిన ఎవరైనా కూడా చూస్తుంది. అది రిజర్వేషన్ కేటగిరీలు కూడా చూసుకోండి. సో 60 మార్కుల కంటే బిలో వచ్చిన 1-2 మార్కులు తగ్గినా సరే వాళ్ళు కూడా మెయిన్స్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అనండి.